వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 59 కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ బిల్లును తెచ్చింది సర్కార్. రాబోయే రోజుల్లో ఎస్సీల రిజర్వేషన్లు పెంచి సమన్యాయంగా పంచుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతిస్తున్నామని అసెంబ్లీలోని అన్ని పార్టీలు ప్రకటించాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 59 కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ ప్రభుత్వం ఇవాళ బిల్లు తెచ్చింది. గ్రూప్ 1లోని కులాలకు 1% రిజర్వేషను, మాదిగలున్న గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు, మాలలు ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లను ఖరారు చేస్తూ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ సభకు ఇంట్రడ్యూస్ చేశారు. సభలో సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. Group A 1%, Group B 7%, Group 3 6%, Group D 1%, total 15%. ఇందులో ప్రధానంగా ఒక ప్రిన్సిపల్ని అడాప్ట్ చేశారు అధ్యక్ష. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్? ద గ్రూప్ 1, ద రెల్లీ అండ్ ద అదర్ కమ్యూనిటీస్, దిస్ వాజ్ ద లోయెస్ట్ ఇన్ సోషల్ ప్రొఫెషన్, was given 1%. Even the proportion is 0.25% of the reservation, yet they were given additional reservation of 0.75%. 0.75%, this is the preferential treatment, which is nothing but recognizing the backwardness of those communities. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. తన హయాంలోనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం దొరకడం సంతోషమని చెప్పారు. సుప్రీం తీర్పు ఇచ్చిన గంటలోపే సభలో ప్రకటించామని, మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు, 1 మెన్ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. కమిషన్ దాదాపు 8681 ప్రతిపాదనలు స్వీకరించిందని చెప్పారు. కమిషన్ నివేదికను ఏమాత్రం మార్చకుండా 59 కులాలను 3 గ్రూపులుగా విభజించామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 1 గంట లోపే ఆ రోజు కూడా సభ జరుగుతున్నది అధ్యక్ష. సభలో స్పష్టంగా 100% ఈ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కోర్టు ఆ రోజు ఇచ్చిన దాంట్లో కొన్ని విషయాలు రాజకీయ కారణాలతో కాకుండా ఎంపెరికల్ డాటా ఆధారంగా మాత్రమే వర్గీకరణ చేయాలని చెప్పిండ్రు అధ్యక్ష. ఎంపెరికల్ డాటా క్షేత్రస్థాయిలో అనుభవపూర్వకంగా సేకరించిన సమాచారం, 1 జనాభా, 2 అక్షరాస్యత శాతం, అనుసరిస్తున్న వృత్తులు, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యాన్ని తీసుకొని ఈ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, పొలిటికల్ రిజర్వేషన్స్ కావచ్చు, ఆల్ అదర్ రిజర్వేషన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నివేదికను తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరినట్లు ఎస్సీల రిజర్వేషన్ల పెంపునకు కృషి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు పెంచి సమంగా పంచుతామన్నారు. ఇక వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు సీఎం. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలలో వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామన్నారు. డెఫినెట్లీ మీరు 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మొన్న కూడా కోరడం జరిగింది. మళ్ళొకసారి మీరు తొందరగా తీసుకొస్తే అది బాగుంటుంది. రేపు బడ్జెట్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. జనాభా ప్రకారంగా మాకు 18% బడ్జెట్లో పెట్టాలని చెప్పి కూడా మేము మీకు కోరుతున్నాము. మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ పర్సంటేజ్ 15 నుంచి 18% పెంచాలి పాపులేషన్ అని అన్నారు. ఎస్, వాళ్లకు దామాషా ప్రకారము జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. 2026 జనాభా లెక్కలు పూర్తి కాగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపిందే మోదీ అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వర్గీకరణ కోసం బీఆర్ఎస్ చాలాసార్లు పోరాడిందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇప్పటి వరకు వచ్చే నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిటే ఈ సంబంధించినటువంటి తీర్పు రావడానికి ఉదాహరణ అధ్యక్ష. ఇప్పటి నుంచైనా వచ్చే ఉద్యోగ విద్యా అవకాశాలు
ఈ వర్గీకరణ అంశం తొందరగానే చేపట్టి ఆ రిజల్ట్ ద్వారా, ఆ వర్గీకరణ ద్వారా ఈ వచ్చే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు ఆ వర్గాలకు అందేటట్టు చూడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వర్గీకరణతోనే సమస్యలన్నీ పరిష్కారం కావని, ఎస్సీలకు అవకాశాలు కల్పించాలని కోరారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. చాలా గ్రామాల్లో వివక్ష పోలేదని, ఎస్సీ రిజర్వేషన్లు 20% పెంచాలన్నారు ఎమ్మెల్యే నాగరాజు. మనం అవకాశాలు కల్పించాలంటే ఈ వర్గీకరణ అనేది ఎంత పర్సెంటేజ్ ఉపయోగం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి. సరే, దానికి పరిష్కారం లభించింది, కానీ వర్గీకరణతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. నా పాయింట్ అది. అవకాశం వాళ్ళకి అందే విధంగా చేయాలంటే విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, చేసుకోవడానికి పని, ఈ 4 రావాలంటే ఏం చేయాలి చూడండి. ఇంకా మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో దళితులను అరే ఒరే అని సంబోధన మొదలవుతుంది అధ్యక్ష. ఇంకా కూడా చూస్తున్నా నేను. గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ సెన్సెస్ అయినాక ఆ యొక్క ప్రాతిపదిక మీద ఎంత పర్సెంటేజ్ పెరిగితే అంత ఇస్తా అని మాట ఇచ్చారు. కానీ ముందుగానే పెంచుంటే బాగుంటుండేమో అని నా యొక్క అప్పీల్ అధ్యక్ష. సభలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ ఎమ్మెల్యేలు. 30 ఏళ్ల పోరాటానికి పరిష్కారం చూపారని హర్షం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. షెడ్యూల్ 9లో చేర్చేలా కేంద్రంపై పార్టీలు ఒత్తిడి తేవాలని సర్కార్ సూచించింది. అయితే బీసీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతిస్తుందని, బిల్లుపై సుదీర్ఘ చర్చ జరగకపోవడం బాధాకరమని ప్రకటించింది. బీసీలకు తగిన రిజర్వేషన్లు దక్కితేనే సమాజంలో అసమానతలు పోతాయని అన్నారు ఎమ్మెల్సీలు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై శాసన మండలిలో చర్చ జరిగింది. బిల్లును సభలో ఇంట్రడ్యూస్ చేశారు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ రిజర్వేషన్లలో దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణను నిలుపుతామన్నారు. అన్ని పార్టీలు ముక్తకంఠంతో మద్దతివ్వాలని కోరారు. షెడ్యూల్ 9లో పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు పొన్నం. ఇది దేశం మొత్తంగా మనమే మార్గదర్శకత్వం ఇచ్చేటువంటి బిల్లు. కేంద్రం, భారతీయ జనతా పార్టీ కూడా సానుకూలంగా వచ్చే విధంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, అందరూ కూడా దీన్ని సానుకూలంగా తీసుకునే విధంగా ఉండేటువంటి రూపంలో ఈ బిల్లును తమరి ద్వారా సభ ముందు వస్తాను అధ్యక్ష. అందరూ, నేను నా విజ్ఞప్తి ఏంటంటే ముక్త కంఠతోటి ఈ బిల్లును సింగిల్ వాయిస్గా ఢిల్లీకి గట్టిగా వినిపించే విధంగా మనందరూ ఉండాలి. మమ అనిపించేలా సభలో బిల్లులు ప్రవేశపెడుతున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరగాలని కోరారు. రెవల్యూషనరీ బిల్లు తెచ్చిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు అవకాశం ఉన్నప్పుడే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుందన్నారు కవిత. అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ పెట్టారు, వాస్తవానికి ఒక రోజు కూడా తక్కువనే. కౌన్సిల్లో ఇంకా డెప్త్గా చర్చ జరగాల్సినటువంటి సీరియస్ అంశం అధ్యక్ష. సరే, వాళ్ళు చెప్పినట్టు 46% మంది ఉన్నా కూడా ఈ 46% కోసం చాలా సీరియస్గా చర్చ జరగాలి. కనీసం ఒక రోజున్నర చర్చ జరగాలి అధ్యక్ష. కాకపోతే 2 గంటలలో బీసీ బిల్లు, 2 గంటలలో ఎస్సీ బిల్లు అని చెప్పి ఏదో మమ అనిపించేద్దాం అనుకుంటే అది ప్రజలు కూడా గమనిస్తారు అధ్యక్ష. గవర్నమెంట్ ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోవాలి. రాజకీయాలు, ఉద్యోగాల్లో బీసీల జనాభా తగ్గట్లు అవకాశాలు రావాలన్నారు తీన్మార్ మల్లన్న. 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదని చెప్పారు. బీసీల బాధలు చెప్పుకోవడానికి ఓ వేదిక లేదన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు కనీసం ఏముంది తొంగి చూడడానికి కూడా ఓ మంత్రిత్వ శాఖ లేదు, వీళ్ళు చెప్పుకోవడానికి కూడా ఓ మంత్రి కనిపించాడు. ఈ దేశం మా కోసం ఒక మంత్రిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది 75 సంవత్సరాలల్లా. మెజారిటీ ప్రజలైనటువంటి సంక్షేమాన్ని మైనారిటీ శాఖ మంత్రిత్వ శాఖ కిందకి తీసుకొచ్చారు సార్. బీసీలకు తగిన రిజర్వేషన్లు దక్కితేనే అసమానతలు రూపుమాపచ్చన్నారు కోదండరాం. అట్టడుగున ఉన్న 50% మంది ప్రజలు ఆదాయంలో వెనుకబడ్డారని చెప్పారు. అనుమానాలొద్దని, బీసీ రిజర్వేషన్లు సాధించుకోవటంపై ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఒక అనుమానం అందరికీ కూడా ఇక్కడ వస్తున్నది. మీరు చేయనైతే చేసినరు, కానీ ఇది అయ్యేనా, అమల్లోకి వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేను ఒకే మాట అందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అనుమానాలతో మనం ఉంటే లాభం లేదు. దీన్ని సాధించుకోవటం ఎట్లా అనే విషయంలో ఒక ఉమ్మడి వ్యూహంతో వ్యవహరించగలిగితే చాలా మేలు జరుగుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఉదయం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. గ్రేటర్ సిటీ అభివృద్ధిపై బీఆర్ఎస్ కి మాట్లాడే అర్హతే లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. గతంలోనూ కాంగ్రెస్ హయాంలోనే సిటీలో అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని శాసన మండలిలో చెప్పారు మంత్రి. మీకు RRR గురించి కానీ, ORR గురించి కానీ, PVNR ఎక్స్ప్రెస్ కానీ, మెట్రో సర్వీస్ గురించి కానీ, హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. మీరు ఏమైనా కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చింది అది ఒక్కటి తప్ప మీరు ఏది మార్చలేదు.
ఫోర్త్ సిటీ ఏర్పాటుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు చేసిన కామెంట్స్ ని తప్పుపట్టారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం కట్టేది ఫోర్త్ సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ అంటూ మండలిలో విమర్శించారు షంబీపూర్ రాజు. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్నారు. సార్ చెప్తాడు ఫ్యూచర్ సిటీ అని, కానీ అందరూ 4th సిటీ అంటున్నారు, 4 బ్రదర్స్ సిటీ అంటున్నారు. పేపర్లలో వస్తూ ఉన్నాయి, ప్రజల నాడులో వింటా ఉన్నాం. మీరు ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి కార్లు తిరుగుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తిరుగుతూ ఉన్నారు, అక్కడ అసైన్ ల్యాండ్ తక్కువ రేటు తీసుకుంటూ ఉన్నారు. ఒక విమర్శ వస్తూ ఉంది, దానికి సమాధానం చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తాం. వారు చెప్తా ఉన్నారు, ల్యాండ్ అక్విజిషన్ చేశారా, ఫార్మర్స్ కంపెన్సేషన్ ఇచ్చారా, అదేవిధంగా భూమి లాక్కొంటా ఉన్నారని. ఇప్పటి వరకు భూమి లాక్కునే కార్యాచరణ జరగలేదు. ఒగ్గు కళాకారులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అర్హులైన కళాకారులందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ మొత్తం 3,000 మందికి పై కళాకారులకు పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజా కళాకారులను ప్రభుత్వం అండగా ఉంటుందని మండలిలో వివరించారు మంత్రి జూపల్లి. ఒగ్గు కళాకారులకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి ఓవరాల్ స్టేట్లో అన్ని కళారూపాలు కలిపి 3,219 మందికి పెన్షన్స్ 3,016 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం. ఇప్పటికే సుమారుగా 47 ఒగ్గు కళాకారులకు ఇలా పెన్షన్ ఉంది. ఇంకా అర్హత ఉన్నటువంటి వాళ్లకు జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి వాళ్ళకు పెన్షన్స్ కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. భవిష్యత్తులో తెలంగాణకు ఓబీసీ నేత సీఎం అవుతారని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం చరిత్రాత్మకమన్నారు. బీసీ కోట ఆమోదం కోసం కేంద్రంపై అన్ని పార్టీలు ఒత్తిడి చేయాలన్నారు. తెలంగాణలో కూడా డెఫినెట్గా ఓబీసీ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవుతారు. నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. భవిష్యత్తులో చెప్తా ఉన్నారు, మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆచరణ సాధ్యం కానే కాదు. అది ఆచరణ సాధ్యం అవుతుందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతుంది అధ్యక్ష. ఇలా ఏ పార్టీలో అధ్యక్ష పదవులు బీసీలు ఉన్నారో మీరు ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది అధ్యక్ష. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును శాసన మండలి ఆమోదించింది. దీంతో సభ రేపటికి వాయిదా పడింది. రేపు మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోర్మెంట్ సవరణ బిల్లును సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆనాడు 2,000 కోట్లతో యాదగిరిగుట్టను అభివృద్ధి చేసింది కేసీఆర్ అని చెప్పారు బీఆర్ఎస్ సభ్యులు. సర్కార్ ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ఇక రేపు మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు శ్రీధర్ బాబు. తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లును మంత్రి కొండా సురేఖ సభలో ప్రవేశపెట్టారు. యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు సురేఖ. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు ఉంటుందని, పదవీకాలం 2 ఏళ్లుగా నిర్ణయించామన్నారు. ఏడాదిలో 100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలన్నీ దేవాదాయ శాఖ పరిధిలోకి తెస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాము కాబట్టి తప్పకుండా యాదాద్రిని కూడా ఒక మంచి హబ్గా చేసి ఇంకా ఎక్కువ మంది భక్తులు అక్కడికి వచ్చే విధంగా మరి మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. 2,000 కోట్లతో ఆనాడు కేసీఆర్ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు ఆనాడు చర్యలు తీసుకున్నామన్నారు. కొంతమంది రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించుకుంటే తాము భక్తితో అభివృద్ధి చేశామన్నారు. అయితే అధ్యక్ష, ఈ దేవాలయాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారు మన తెలంగాణ తిరుపతిగా, తెలంగాణ ఇలవేల్పోయినటువంటి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, బాధ్యతతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. సరే, మనం చూస్తున్నాం ఈ దేశంలో కొంతమంది రాజకీయాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటుంటారు. కానీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా ప్రచారం కోసం ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. యాదగిరిగుట్ట ఆదాయం ప్రభుత్వానికి వెళ్తుందా లేదా యాదగిరిగుట్ట బోర్డుకు వెళ్తుందా క్లారిటీ ఇవ్వాలన్నారు సిపిఐ సభ్యుడు కోనంనేని. భద్రాద్రి రామాలయాన్ని కూడా సర్కార్ అభివృద్ధి చేయాలని కోరారు. తిరుపతి తిరుమల దేవస్థానం లాగా ఆ డబ్బులు ఆ దేవాలయానికి చెందుతాయా లేకపోతే ప్రభుత్వానికి వస్తాయా నాకు తెలియదు. అది ఒకటి మీరు క్లారిఫై చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం యాదాద్రి గుట్టకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో భద్రాద్రికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వండి. తర్వాత ఆ ప్రాంతం పెరుగుదలకు అవకాశం ఉంటుంది, ఆదాయం వస్తుంది. ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. పాలకుర్తిలో సమస్యలను పరిష్కరించాలని కోరారు యశస్విని రెడ్డి. పాలకుర్తి మండలంలో బస్టాండ్ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తాము వచ్చాక పునరుద్ధరణ చేశామన్నారు యశస్విని రెడ్డి. పాలకుర్తి మండల్లో బస్ స్టేషన్, ఆ బస్ స్టేషన్ అయితే ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు ఇన్ని రోజులు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడికి వెళ్ళి టెంపరీగా అయితే క్లీన్ చేసి పెయింటింగ్ అవన్నీ కూడా వేసిండ్రు. ఆ బస్ స్టేషన్ డెవలప్మెంట్కి నిధులు ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా.
మునుగోడుతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపించాలన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గత ప్రభుత్వం మునుగోడు సెగ్మెంట్ పరిధిలో మిషన్ భగీరథ పేరుతో 100 కోట్లు ఖర్చు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నపై స్పందించారు మంత్రి పొంగిలేటి. ప్రజాపాలనలో అన్ని గ్రామాలు సురక్షిత తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నల్లా అని చెప్పి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారు. 50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి. దురదృష్టం ఏంటంటే పైలాను కట్టిన పట్టణంలో మంచినీళ్ళు లేవు. చౌటుపల్లితో పాటు మునుగోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎక్కడైతే సఫిషియెంట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రావట్లేదో వెంటనే ప్రణాళికలు చేసి అధికారులకు చెప్పేసి వాటర్ సమస్య తీరేటట్టు మీ ద్వారా మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. తాగునీటికి ఈ వేసవి కాలంలో రాష్ట్రంలో ఎక్కడా ఎద్దడి లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని కూడా ప్రత్యేకంగా కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. సభలో తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లును కూడా సభలో ఉంచారు. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును సీతక్క ప్రవేశపెట్టారు. రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు భట్టి విక్రమార్క.